కి యంగ్ టైగర్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ వెల్కమ్ యంగ్ టైగర్ బాద్షా. పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చేసిన బాద్షా టీంకి, తెలుగు చలనచిత్ర సీమలో నుంచి విచ్చేసినటువంటి దర్శకులకి, ప్రొడ్యూసర్లకి అందరికీ ముందుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. కొన్ని అనుభూతులు మనం, కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనం మర్చిపోతూ ఉంటాం. మొట్టమొదటిసారి అంటే నేను ఎప్పుడు చదువుతుంటాను, గారెలు చికెన్ పులుసు అంటే చాలా ఇష్టం నాకు అని. మా అమ్మ మొట్టమొదటిసారి గారెలు చికెన్ పులుసు పెట్టినప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మర్చిపోయాను. ఫస్ట్ టైం లైఫ్లో ఆస్వాదించినప్పుడు ఎలా ఉంటుందో మర్చిపోయాను. అలాగే మొట్టమొదటిసారి మన జీవితంలో మొట్టమొదటిసారి ఒక మిత్రుడిని కలిసినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుంది, మొట్టమొదటిసారి టీవీ చూసినప్పుడు అనుభూతి ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని అనుభూతులు మనం కాలక్రమేణా మనం వెళ్తూ కొన్ని రెగ్యులర్గా అలవాటైపోయి మొట్టమొదటిసారి సక్సెస్ని టేస్ట్ చేసినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో కూడా మర్చిపోయాను. కానీ బాద్షా అనే సినిమా మళ్ళీ అవన్నీ గుర్తు చేసింది. అంటే ఒక నటుడిగా 2000 సంవత్సరంలో నేను ఇండస్ట్రీకి అడుగు పెట్టడం జరిగింది. ఈ నవంబర్ 6తోనూ 16తోనూ 13 సంవత్సరాలు పూర్తవుద్ది ఇండస్ట్రీకి వచ్చి. ఈ 13 సంవత్సరాల జర్నీని నాకు గుర్తు చేశారు దర్శకులు శ్రీను వైట్ల గారు. ప్రతి ఒక్క విషయం, అది వేసుకున్న బట్టల దగ్గర నుంచి, వేసుకున్న బూట్ల దగ్గర నుంచి, వాడుతున్న వాచి దగ్గర నుంచి, చూడాల్సిన కన్ను చూపు దగ్గర నుంచి, కావాల్సిన కన్ను బొమ్మ దగ్గర నుంచి, ప్రతి ఒక్క విషయం దగ్గరుండి తను పట్టించుకుని ఈరోజు అందరూ ఎన్టీఆర్ చాలా అందంగా ఉన్నాడు బాద్షా సినిమాలో అంటే ఆ క్రెడిట్ శ్రీను వైట్ల గారికి దక్కాలి. సక్సెస్ పట్ల ఒక మనిషికి ఒక భయం ఉండాలి. శ్రీను వైట్లకి ఆ సక్సెస్ పట్ల భయం ఉంది కాబట్టి ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో అతను దర్శకులలో వన్ ఆఫ్ ది అగ్ర దర్శకుడిగా ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. మీరు మామూలుగా శ్రీను వైట్ల కెరియర్ చూసుకుంటే అతను చేసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది. ఎక్కడో అక్కడ కొన్ని క్యాల్కులేషన్లు తప్పవడమే తప్ప మేజర్ ఫెయిల్యూర్ని శ్రీను వైట్ల ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అతనికి సక్సెస్ పట్ల అంత భయం ఉంది, ఓ రెస్పెక్ట్ ఉంది. ఆ భయం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు సీన్ జరుగుతున్నంత సేపు ఆయన పడే టెన్షన్ అంటూ కళ్ళారా చూసిన వాడిని కాబట్టి, ఒక సంవత్సరం పాటు నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఎందుకు మనిషికి సక్సెస్ వస్తుంది అంటే కేవలం కారణం భయం కాబట్టి. మనకి ముందుగా భయం ఉండాలి. మనమే దేవుడు, మనం ఏం చేసిన అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటే మనిషి ఆ రోజు కింద పడిపోతాడు. సో ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని నాకు అందించి నేను బాగుండేలా తను నన్ను తీర్చిదిద్దినటువంటి నా దర్శకుడు సీనన్నకి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అ లాట్ సీనన్న. గణేష్ ని నేను పెద్ద నటుడిగా ఎప్పుడు నాకు పెద్ద ఇంట్రాక్షన్ లేదండి. కాకపోతే ఆంధ్రవాళ్ళ అనే సినిమా తీసినప్పుడు మాత్రం బ్రీఫ్ గా అక్కడ ఇక్కడ కలిశాను గణేష్ ని. ఎందుకంటే ఆ సినిమా తను కూడా నటించాడు కాబట్టి. ఏ రోజు కూడా ఇంత షార్ట్ స్పాన్ లో అగ్ర నిర్మాతల జాబితాలోకి చేరుతాడని మాత్రం నేను ఎప్పుడు ఊహించలేదు. అతను అసలు నిర్మాత అవుతాడని కూడా నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే అతనితో ఇంట్రాక్షన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంది నాకు. కానీ ఇక్కడ కూడా అదేనండి, మనం ప్రతిసారి ఒకటి అనుకుంటూ ఉంటే అది జరిగి తీరుద్దంటాం. మనం పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటే ప్రతి విషయం గురించి, లేదు బాగుండాలి, లేదా నేను చేసే పని బాగుండాలి అని ఒక 100 సార్లు అనుకుంటే పైన తదాస్తు దేవతలు ఉంటారంటారు. కాబట్టి గణేష్ నాకు తెలిసి 1,00,000 సార్లు ఇది బ్లాక్ బస్టర్ అని అంటూ ఉంటారు. కాబట్టి తదాస్తు దేవతలు అతనికి దీవించి అతనికి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ వచ్చేలాగే తీరుతుంది అని మాత్రం చెప్పగలుగుతున్నాను. ఎంతో కష్టపడ్డాడండి ఒక నిర్మాతగా. అంటే నిర్మాత కష్టపడ్డాడంటే మామూలుగా డబ్బులు ఖర్చు పెట్టడం మీద కష్టపడ్డం ఉంటుంది అని. కాకపోతే ఎంత స్పాన్ ఉండే సినిమా తీయడానికి నిజంగా దమ్ము ఉండాలండి, గుండెలో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం గణేష్ కి
నేను ట్రావెల్ చేసిన ఇంతమందిలో నేను నిజంగా ముమ్మూర్తుల గణేష్ లో చాలా వరకు చూశాను. తనకి ఉండే దమ్ము కానివ్వండి, ఒక సినిమా తీయడానికి తనకుండే విజన్ కానివ్వండి. నేను ఫస్ట్ టైం నేను ఒక వ్యక్తిలో ఎంత ఎక్కువ మోతాదులో చూడడం జరుగుతుంది. తల్లిదండ్రులంటే విపరీతమైన గౌరవం, విపరీతమైన బాధ్యత. అందుకే కావాలి అతను కూడా సక్సెస్ అనేది అతన్ని కూడా వరిస్తుంది. ఎల్లప్పుడూ గణేష్ ఇలాగే ఉండాలని, బాధ్యత రహితంగా వ్యవహరించకుండా బాధ్యతతో సినిమాలు తీయాలని, బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను. అలాగే తమన్ ఎన్నో అంటే మణిశర్మ గారి దగ్గర నా సినిమాకి మ్యూజిక్ సెట్టింగ్స్కి వెళ్ళినప్పుడల్లా సమన్ని కీబోర్డ్ అక్కడ పెట్టుకుని చూస్తుండేవాడిని. బృందావనం సినిమాకి నేను ఆ రోజు ఆడియో ఫంక్షన్ లో చెప్పాను, బృందావనం ఆడియో. అప్పుడు వంశీ ఒకసారి వచ్చి, అంటే నాకు తను ఎప్పుడైతే కిక్ అనే సినిమాకి మ్యూజిక్ అందించాడో, అసలు నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. సో ఎప్పుడైతే ఆ ఆల్బమ్ వినడం జరిగిందో, అసలు ఇంకా ఆల్బమ్ నాతో పాటు నా కార్లో కానివ్వండి, నా బెడ్రూమ్ లో కానివ్వండి, నా హోమ్ థియేటర్ లో కానివ్వండి ట్రావెల్ అవుతా ఉండింది. సో అంత తెగ నచ్చేసాడు అనమాట నాకు. సో ఎప్పుడైతే వంశీ వచ్చి మొట్టమొదటిసారి 3 ట్యూన్లు 5 ట్యూన్లు అనుకుంటాను, 3 ట్యూన్లు ఉండే సీడీని తీసుకొచ్చి DVD ప్లేయర్లు పెట్టి వినగానే అన్నాను, తమ్మనా వంశీ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు అనుకునేది అనగానే వంశీ అనే మీరు పర్మిషన్ ఇస్తే పెట్టేసుకుందాం. పర్మిషన్ లేదు, ఇందులో ఏ లేదు, తమ్మనే నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనడం జరిగింది. ఎంతో బ్రహ్మాండంగా, ఎంతో ఫెంటాస్టిక్ గా తన బృందావనంకి మ్యూజిక్ చేయడం జరిగింది. ఇంకక్కడి నుంచి తమన్ గురించి నేను మాట్లాడడం కంటే మీరందరూ కూడా విన్నారు, తన సక్సెస్ రేట్ ఎలా వెళ్ళిందో, తను చేసే మ్యూజిక్ ఎలా వెళ్ళిందో. తను కూడా ఏదో ఇది ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సినిమా, చాలా జాగ్రత్తగా మ్యూజిక్ చేయాలి, చాలా జాగ్రత్తగా జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ బాగా చేయాలంటే నేను మ్యూజిక్ రిథం బాగా తనకి డాన్స్ చేసే స్పేస్ అని కలిగించాలనేది మైండ్ లో పెట్టుకుని తను ఈరోజు మ్యూజిక్ చేయడం జరిగింది. ఈ రోజు మరి బాద్షా మ్యూజిక్ రాష్ట్రం అంతటా ఎంతటి పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. సో ఇంత గొప్ప ఆడియోని మాకు అందించినందుకు రేపు పొద్దున బాద్షా సినిమాకి బ్రహ్మాండమైనటువంటి ఆర్ఆర్ని అందించబోతున్న తమ్మునికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్ కి, అందరూ ఇక్కడే ఉన్నారు, మా విజయ్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు, ప్రకాష్ ఇక్కడే ఉన్నారు, వర్మ గారు ఇక్కడే ఉన్నారు, అలాగే అసోసియేట్ డైరెక్టర్స్ ఉన్నారు, శేఖర్ అక్కడ ఉన్నాడు. అందరికీ ఇంకోసారి నన్ను జాగ్రత్తగా ఈ సినిమాలో నా ప్రతి మూవ్ని, నా ప్రతి కదలికని సీను వైట్ల గారితో పాటు మీరు కూడా బాధ్యతగా గమనించి బాద్షాలో పొద్దున ప్రతి అటు డాన్స్ లో అవ్వచ్చు, ఇటు ఫైట్లు అవ్వచ్చు, అటు సెట్లు అవ్వచ్చు, ప్రతి విషయాన్ని దగ్గరుండి మీరు అందరూ బాధ్యతగా తీసుకొని ఒక సూపర్ డూపర్ హిట్ ని, ఒక బంపర్ హిట్ ని నాకు అందించబోతున్నందుకు ముందుగా అందరినీ పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాద్షా. సో ఇక నుంచి మా యంగ్ టైగర్ ని బాద్షా అనే పిలుద్దాం. ఏప్రిల్ అలాగే క్షమించాలి, ఈ సినిమాకి కథను అందించినటువంటి కోన వెంకట్కి, గోపం మోహన్ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వెరీ స్వీట్ ఆఫ్ యూ అండి. అది ఆయన సంస్కారం, ఎవరిని వదలరు, ఎవరిని మర్చిపోరు. సో బాద్షాని కూడా ప్రేక్షకులు ఎప్పటికీ గుండెల్లో దాచుకుంటారని, ఈ బాద్షా అందించే ఘన విజయం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ లక్ బాద్షా.